హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ చూద్దామండి. ఏమేం కావాలో చూడండి. టమాటో, ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకోవాలండి. టేస్టీ టేస్టీ బగారా రైస్ చూద్దామండి. అన్నీ కోసుకున్న తర్వాత పొయ్యి మీద దబర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక రవ్వ ఎక్కువే పట్టద్దండి. దాంట్లో బిర్యానీ మసాలా వేయాలి. వేసి ఎర్రగా అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు తొందరగా ఎర్రగా అవ్వాలంటే ఒక రవ్వ ఉప్పు వేయండి, తొందరగా ఎర్రగా అయిపోతాయండి. చూడండి ఎర్రగా ఎంత తొందరగా అయిపోయిందో. పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు పెరుగు, అది పచ్చిమిర్చి వేసే లోపల పెరుగు పులుసు చేసుకుందామండి. ఎర్రగడ్డ, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి పెట్టాలండి. పెరుగు పులుసు పచ్చిమిర్చి వేయాలండి. కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాల. కలిపిన తర్వాత టమాటోస్ వేయాలండి. టమాటాలు బాగా మగ్గాల, మగ్గిన దాకా వేయించాలండి. బాగా చూడండి బాగా మగ్గిపోయినాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాలండి. ఇప్పుడు మిరప్పొడి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూను వేసి బాగా కలపాల. బాగా కలిపిన తర్వాత పెరుగు వేయాలండి. ఇప్పుడు పెరుగు వేసుకొని బాగా కలపాలండి. బాగా ఫ్రై అయ్యాల. సన్న మంట పెట్టుకొని పెరుగు కలపాలండి, లేదంటే ఇరిగిపోయినట్టు అయిపోద్ది. మసాలా చూడండి బాగా వేగిపోయి నూనె పైకి తేలింది. పక్క పొయ్యి మీద వాటర్ పెట్టుకోవాలండి. ఎసురు కాగిన తర్వాత వేసేయాలండి. కేజీకి 1 పిడికిడు ఉప్పు వేయాలండి. కేజీ బియ్యానికి నేను 2 kgs వేసాను. తర్వాత 1 గ్లాస్ బియ్యం వేసా. 2 kgsకి 2 పిడికిలు ఉప్పు వేయాలండి. వేసురు వచ్చేసింది. ఇప్పుడు నీళ్లు లేకుండా బియ్యం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. కలిపి పెట్టాలండి. ఉడకాల బాగా బిర్యానీ. నేను అన్నం మాడకుండా పొయ్యి మీద ప్లేట్ పెట్టానండి. చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని మసాలా, కొబ్బరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఆనియన్స్, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసి ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ పడద్ది.
2 పచ్చిమిరపకాయలు, 1 రవ్వ పుదీనా వేసి బాగా కలపాల. కొద్దిగా వాటర్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాలండి. ఒక 7 విజిల్స్ రావాలండి. నాటుకోడి కాబట్టి 7 విజిల్స్ వచ్చేసాయి. చూడండి బాగా ఉడికిపోయింది చికెన్ కర్రీ. ఇప్పుడు పుదీనా పచ్చడి చూద్దామండి. పచ్చిమిర్చి వేయించుకోవాలి, బాగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. దాంట్లోనే పుదీనా వేయాలి. పుదీనా, టమాటో, చింతపండు వేసి బాగా మగ్గే వరకు పెట్టాలండి. బాగా మగ్గిపోయింది చూడండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీకి వేసేయాలి. చట్నీ రెడీ. బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు శుక్రవారం కాబట్టి దేవుడి పేరు మీద ఒక 2 కంచాల అన్నం ఇవ్వాలని చెప్పి పార్సిల్ చేస్తున్నానండి. బగారా రైస్, చికెన్ కర్రీ, కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టానండి. ఇప్పుడు నమాజ్ అయిన తర్వాత తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తారండి అక్కడ దర్గా దగ్గర. అన్నీ కవర్లో పెడుతున్నాను. మా వారు తీసుకొని వెళ్ళి ఇచ్చేసేస్తారండి. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.